రిగ్గింగ్ చేసి గెలవాలని మృతుల ఓట్లను తొలగించలేదన్న జొన్నలగడ్డ. శ్మశానంలో జేబీపీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నలగడ్డ విజయ్ కుమార్ వినూత్న ఎన్నికల ప్రచారం. ఓటర్ల జాబితాలో మృతుల పేర్లు ఉండటంతో తనకు ఓటు వేయాలని శ్మశానంలో కరపత్రాల పంపిణీ. నివ్వెరపోతున్న అధికారులు, దుమ్మెత్తిపోస్తున్న ప్రజలంటున్న మేధావులు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి గెలవాలని ఓటర్ల జాబితాలో మృతుల పేర్లు తొలగించకుండా ఉంచారని జాయ్ భీమ్రావ్ భారత్ పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి పల్నాడు జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది అయిన జొన్నలగడ్డ విజయ్ కుమార్ ఆరోపించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం వెన్నాదేవి గ్రామంలో బుధవారం సాయంత్రం శ్మశానంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యానికి ఓటు ఊపిరి, వజ్రాయుధం లాంటిదని, పవిత్రమైన ఓటు విషయంలో కొంతమంది అధికారులు నిర్లక్ష్యం వలన తప్పుడు తడకలుగా జాబితాను తయారు చేశారని ఆయన పేర్కొన్నారు. మండలంలో కంకనాలపల్లి పంచాయతీ పరిధిలో వెన్నాదేవి పోలింగ్ బూత్ నెంబర్ 107 పరిధిలో రిగ్గింగ్ చేయాలని నాయకులు అధికారులపై ఒత్తిడి చేసి సుమారు 40 మంది మృతుల పేర్లు తొలగించకుండా అలాగే ఉంచారని, గత ఏడాది బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి అక్టోబర్ 27న తయారు చేసిన ప్రత్యేక ఓటర్ల జాబితా అంటూ ప్రచురించారని, అందులో తప్పులు ఉన్నాయని, వివిధ రాజకీయ నాయకుల నుంచి ఫిర్యాదులు అందటంతో తిరిగి జనవరి 2న తుది జాబితా అంటూ ప్రచురించిన వాటిల్లో కూడా మృతుల పేర్లు ఉండటం చూస్తే రిగ్గింగ్ చేయాలనే ఉద్దేశం మనసులో పెట్టుకుని వారి పేర్లను అలాగే ఉంచారని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ఒకే ఇంట్లో నివసించే భార్యాభర్తలకు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసే విధంగా ఏర్పాటు చేయడం ఏమిటని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ కొన్ని చోట్ల 0 డోర్ నెంబర్లు ఓట్లు ఉన్నాయని చెప్పారు. వాటిపై ఎన్నికల కమిషన్ అధికారుల దృష్టి సారించి తప్పుడు తడకలుగా ఉన్న జాబితాను సరిచేయాలని పార్టీ ఆధ్వర్యంలో ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మహంకాళి వెంకట్రావు, బక్కా భాస్కర్ రావు, దుగ్గి విజయ్ కుమార్, దాసరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రింట్ చేయడం జరిగింది. 107 పోలింగ్ కేంద్రంలో సుమారుగా 929 ఓటర్లు ఉంటే అందులో దాదాపుగా 40 మందికి పైగా చనిపోయిన వాళ్ళ పేర్లు, 40 మందికి పైగా ఈ పేర్లు ఈ లిస్టులో ఉన్నాయన్నమాట. అంటే కొంతమంది విలువ ధర్మరాజు, ఇతనిలో ఎంపీటీసీగా నామినేషన్ వేయడం జరిగింది. అయితే కోవిడ్ సమయం రావడంతో ఆ యొక్క ఎలక్షన్స్ వాయిదా పడిన నేపథ్యంలో అతను ఈ మధ్యకాలంలో కరెంట్ షాక్తో చనిపోవడం జరిగింది. ఆయన పేరు ఇంకా ఈ ఓటర్ల జాబితాలో ఉంది. అలాగే అంజలిదేవి కానీ, రంగమ్మ కదిరిన్ అని కానీ, వేలాయి అని కానీ, చంద్రశేఖర్, శివలింగం, విశ్వరాజ్ చెల్లెమ్మ, అలాగే పుష్పరాజు పెరుమాళ్ళ, తలైవాణి, అమరావతి, జైమేరి, ఇట్లా సుమారుగా 40 మంది పేర్ల వరకు చనిపోయిన వాళ్ళ పేర్లు ఇక జాబితాలో ఇంకా ఉంచడం జరిగింది. దీని అర్థమైంది, కొంతమందిని ఇక్కడ హిందూ శ్మశాన వాటికలో దహనం చేయడం జరిగింది. ఇక్కడ ఆత్మలకు కూడా, ఈ యొక్క హిందూ శ్మశాన వాటికలో ఆత్మలకు కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నాను. నేను సత్తెనపల్లిలో జై భీమ్రావ్ భారత్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నాను. మీ యొక్క పేర్లు ఓటర్ లిస్టులో మీ పేర్లు ఉన్నాయి కాబట్టి మీరు వచ్చి తప్పకుండా